హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్ల పెన్షన్ రివిజన్‌పై ఢిల్లీ హైకోర్టు తీర్పు, 8వ వేతన సంఘంపై ప్రభావం అంటూ అప్డేట్ అవ్వడం జరిగింది. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే నిన్న ఢిల్లీ హైకోర్టు వెలువరించినటువంటి తీర్పు మనందరికీ అత్యంత కీలకమైనది మాత్రమే కాదు, మన ఆశలపై నీళ్లు జల్లే విధంగా చాలా నిరాశాజనకంగా అయితే ఉంది. వాస్తవానికి ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలో గౌరవ న్యాయమూర్తుల హావభావాలను, వారు అడిగినటువంటి ప్రశ్నలను గమనించినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పోరాటంలో మనం విజయం సాధిస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ డీఓటీపై మన వాదన నెగ్గుతుందనైతే చాలా గట్టిగా నమ్మాము. కానీ దురదృష్టవశాత్తు ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం ఊహించని విధంగా స్పందిస్తూ, సో, మీరు కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కాదు అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. సెవెంత్ పే కమిషన్ ప్రయోజనాలను కోరుతూ 12థ్ మే 2017 జారీ చేసిన ఉత్తర్వులను తమకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి ఉద్యోగులు పెట్టుకున్న విన్నపాన్ని కోర్టు పూర్తిగా తిరస్కరించింది. ఈ తిరస్కారానికి కోర్టు ఒక ప్రధాన కారణాన్ని వెలువరించింది. మీరు ప్రో రేటా పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ సెవెంత్ సీపీసీ బెనిఫిట్స్ ఎలా అడుగుతారని చెప్పేసి ప్రకటించింది. ఎంటీఎన్ఎల్ ఉద్యోగులు ఇప్పటికే ఒక పద్ధతిలో పెన్షన్ పొందుతున్నారని, కాబట్టి గతంలో అంటే సెప్టెంబర్ 20, 2023న సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ క్యాట్ న్యూ ఢిల్లీ ఇచ్చినటువంటి అనుకూల తీర్పును తాము కొట్టివేస్తున్నామని హైకోర్టు ప్రకటించింది. అయితే ఈ తీర్పుకు సంబంధించి పూర్తి పాఠం ఇంకా వెబ్‌సైట్‌లలో అప్‌లోడ్ కాలేదు. ఆ యొక్క పూర్తి నివేదిక వచ్చిన తర్వాతే మన మిత్రులతో మరియు న్యాయ నిపుణులతో కలిసి ఒక విస్తృత చర్చా వేదికనైతే నిర్వహించుకోవాలి. కేవలం 1, 2 వీడియోలు పెట్టడం కంటే అందరితో చర్చించడం ద్వారానే సామాన్య ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అసలేం జరిగిందో క్షుణ్ణంగా వివరించి వారిని చైతన్యపరిచే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే కోర్టులో జరిగిన వాదనల క్రమంలో ప్రో రేటా పెన్షన్ అనే అంశంపై ప్రధానంగా ముందుకొచ్చింది. అసలు ఈ ప్రో రేటా పెన్షన్ అంటే ఏమిటో చాలామందికి, చివరకు డీజీఎం స్థాయి అధికారులు కూడా సరైన అవగాహన లేకపోవడం అనేది ఆశ్చర్యము. మరి ఏప్రిల్ 1, 1986లో ఎంటీఎన్ఎల్ ఏర్పడినప్పుడు ప్రభుత్వం ఉద్యోగులకు 3 రకాల ఆప్షన్స్ ఇచ్చింది. మొదటి ఆప్షన్ ఏమిటంటే మీరు కేంద్ర ప్రభుత్వంలోని డీఓటీలోనే కొనసాగవచ్చు. రెండో ఆప్షన్ ప్రకారంగా ఎవరైనా ప్రో రేటా పెన్షన్ తీసుకోవాలనుకుంటే వారిని ఈ మేరకు ఏప్రిల్ 1, 1998 నాడే రిటైర్ అయినట్టుగా పరిగణించి రిటైర్మెంట్ ఉత్తర్వులు ఇస్తారు. ఆ తర్వాత అదే రోజున వారిని ఈ మేరకు ఎంటీఎన్ఎల్‌లో కొత్త ఉద్యోగులుగా నియమిస్తారు. అంటే అప్పటి వరకు చేసిన ప్రభుత్వ సర్వీస్‌కి రావాల్సిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అలాగే కమ్యూటేషను, పెన్షన్ డబ్బులన్నీ కూడా లెక్క కట్టి ఇచ్చేస్తారు. అయితే వీటిని నగదు రూపంలో ఇవ్వకుండా అప్పట్లో ఎంటీఎన్ఎల్ సంస్థలో 5% షేర్ల రూపంలో ఉద్యోగులకు కేటాయించారు. ఇక మూడో ఆప్షన్ కంబైన్డ్ సర్వీస్ పెన్షన్. దీని ప్రకారంగా ఎంటీఎన్ఎల్ తన సొంత నిధులతో పెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల నుండి కాదు. అయితే బీఎస్ఎన్ఎల్ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నం. మనకు ప్రో రేటా పెన్షన్ అనే ఆప్షన్ రాలేదు. సో, మనల్ని సామూహికంగా అయితే బదిలీ చేశారు కాబట్టి కంబైన్డ్ సర్వీస్ మీద మాత్రమే పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించారు. ఈ యొక్క మౌలికమైన తేడాలను ఢిల్లీ హైకోర్టు సరిగ్గా గమనించలేదనిపిస్తోంది. సో, ఎంటీఎన్ఎల్ కేసులో బీఎస్ఎన్ఎల్ వారిని కూడా కలపడం వల్ల బీఎస్ఎన్ఎల్ వారు కూడా ప్రో రేటా పెన్షనర్లేనని న్యాయమూర్తులు పొరబడే అవకాశం ఉంది కాబట్టి ఈ పూర్తి తీర్పు కాపీ వస్తే తప్ప దీనిపైన మనం లోతైన విశ్లేషణ చేయలేము. నిన్న న్యాయమూర్తి తీర్పులోని ఆపరేటివ్ భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఇది నిజంగా నిరాశపరిచే అంశం. ఎందుకంటే మనం 8వ వేతన సంఘం వారిని కలిసి మన వాదనను ఇప్పటికే 2 సార్లు బలంగా వినిపించాము. ఒకవేళ ఢిల్లీ హైకోర్టులో మనకు విజయం లభించి ఉంటే 8థ్ సీపీసీ దగ్గర వాదనకు మరింత బలమైతే చేకూరేది. ఈ తీర్పు విన్న తర్వాత ఒక గంట సేపు అసలు మన భవిష్యత్తు ఏమిటి? ఎలా ముందుకెళ్ళాలి? అనే ఆందోళన చెందాను. కానీ వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకోవడం వల్ల
ఈ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదని అనిపించింది. సో, మరి 8వ వేతన సంఘం దృష్టికి మన గోడును తీసుకెళ్ళాలి. ఒకవేళ అక్కడ సాధ్యం కాకపోతే 4వ వేతన సంఘం 4థ్ పీఆర్‌సీ కమిటీ దగ్గర కూడా పోరాటం చేయాలి. మనకు ఆశలు రేకెత్తిస్తున్న మరొక విషయం ఏమిటంటే కేరళ హైకోర్టు ఫిబ్రవరి 2026లో ఇచ్చిన ఒక అద్భుతమైన తీర్పు. ఇన్‌కమ్ టాక్స్ అలాగే ఎక్స్‌పెన్షన్ విషయంలో బీఎస్ఎన్ఎల్ పెన్షనర్ల గురించి స్పందిస్తూ వారు స్పష్టంగా ఒక మాట అయితే చెప్పారు. రూల్ నంబర్ 37 లోని క్లాజ్ 4 మాత్రమే చూసి మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కారు అనటం తప్పు అని కేరళ హైకోర్టు పేర్కొంది. అదే రూల్ అనేది 37 లోని క్లాజ్ 8, క్లాజ్ 22, 23 మరియు 24లను క్షుణ్ణంగా చదివితే వీరికి కేంద్ర ప్రభుత్వ పెన్షన్ రూల్స్ వర్తిస్తాయని, కాలానుగుణంగా ప్రభుత్వం పెన్షనర్లకు వచ్చే అన్ని ప్రయోజనాలను వీరికి కూడా అందుతాయని చెప్పేసి స్పష్టం చేసింది. మరి అంతేకాకుండా బీఎస్ఎన్ఎల్ సంస్థ ఒకవేళ ప్రైవేట్ పరం అయినా సరే ఈ ఒక్క ఉద్యోగుల పెన్షన్ బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పేసింది. ఢిల్లీ హైకోర్టు ఏమో మీరు ప్రభుత్వ పెన్షనర్లు కారని అంటోంది. కేరళ హైకోర్ట్ ఏమో మీరు ప్రభుత్వ పెన్షనర్సే అంటోంది. ఈ వైరుధ్యం మనకొక ఆయుధంగా అయితే మారుతోంది. మరో ముఖ్యమైన ఉదాహరణ ఏమిటంటే గతంలో కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్ కాలపరిమితిని 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలన్న కేసు దాదాపు 10 హైకోర్టులు కొట్టేశాయి. సో, అయినప్పటికీ ప్రభుత్వం వాస్కో స్కోవా ఎస్‌సిఓ-విఏ మీటింగ్‌లో మరియు జేసీఎం నేషనల్ కౌన్సిల్ జేసీఎం సమావేశాల్లో అయితే చర్చించింది. మరి కోర్టు తీర్పులతో సంబంధం లేకుండా ఈ యొక్క అంశాన్ని 8వ వేతన సంఘం పరిశీలనకు పంపాలనైతే నిర్ణయించింది. అయితే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే కోర్టు తీర్పులు ఇస్తాయి కానీ విధానపరమైన నిర్ణయాలు మరియు సిఫార్సులు చేసే అధికారం పే కమిషన్‌లకు ఉంటుంది. అందుకే మనం లీగల్ ప్రొసీజర్‌ను గౌరవిస్తూనే పే కమిషన్ ద్వారా మనకు రావాల్సినటువంటి న్యాయాన్ని సాధించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే రాబోయే జూలై 6వ తేదీన భువనేశ్వర్‌లో 8వ వేతన సంఘం పర్యటించనుంది. అక్కడ ఉద్యోగ మరియు పెన్షన్ సంఘాలను అయితే కలవనున్నారనమాట వారు. ఈ యొక్క అవకాశాన్ని వదులుకోకుండా మన మిత్రుల ద్వారా ఒక బలమైన ప్రెజెంటేషన్ ఇవ్వటానికి సిద్ధమయ్యామండి. సో, ఇందులో 11 పేజీలతో కూడినటువంటి ఒక సమగ్ర పవర్ పాయింట్ అనేది కూడా ఉంటుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు నా తాజా సమాచారము. సో, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో, ఈ టాపిక్‌పై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. మరి థాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.